నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పారిశ్రామిక రంగంలో మరో ముందడుగు. బయో ఇంధన ప్రాజెక్టుకు సంబంధించి రిలయన్స్ ప్రతినిధులతో కీలక ఒప్పందం. ఏలూరుపాడు యూనియన్ బ్యాంక్లో చోరీకి యత్నం. నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేపట్టిన భీమవరం పోలీసులు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు. పలువురు ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పోస్టులు కేటాయించిన సీఎం చంద్రబాబు. పథకాల అమలుపై నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఫైర్. బడ్జెట్లో నిధుల కేటాయింపు ఏదంటూ సూటి ప్రశ్న. ఏపీ పారిశ్రామిక రంగంలో కీలక ముందడుగు పడింది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో బయో ఇంధన ప్రాజెక్టుకు సంబంధించి రిలయన్స్ ప్రతినిధులు, ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారుల నడుమ అవగాహన ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి 5 నెలల్లోనే రిలయన్స్ ఎనర్జీ సంస్థ బయో ఇంధన ప్రాజెక్టులో 65,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలకు ఈ ఒప్పందం ఊతమిస్తుందని చెప్పారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు యూపీలోని బారాబంకి బయోఫ్యూయల్ ప్రాజెక్టు వేగవంతంగా అమలైందని, రాష్ట్రంలో రిలయన్స్ ఏర్పాటు చేయబోయే ప్రాజెక్టు ఆ రికార్డును బద్దలు కొడుతోందని అభిప్రాయపడ్డారు. డిసెంబర్ 28న ప్రకాశం జిల్లా కనిగిరిలో తొలి బయో ఇంధన ప్రాజెక్టుకు శంకుస్థాపన జరుగుతోందని, రాబోయే 3 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 500 ప్లాంట్ల ఏర్పాటు పూర్తి చేయనున్నట్టు చెప్పారు. ఈరోజు రిలయన్స్ తో ఒక ఎంఓయూ చేసుకోవడం చాలా సంతోషం. ఈ హైలైట్స్ కూడా మనం ఒకసారి చూస్తే 500 సిబిజీ ప్లాంట్స్ రాబోయే 3 సంవత్సరాలు పూర్తి చేసే విధంగా ఎంఓయూ చేసుకుంటున్నాం. దీనివల్ల దగ్గర 130 కోట్ల ప్లాంట్లు, ఒక్కొక్క ప్లాంట్ వచ్చి 130 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దగ్గర 65,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 2,50,000. మేము ఏదైతే ఒక హామీ ఇచ్చాం 20 లక్షల ఉద్యోగాలని, అందులో ఇక్కడనే ఒక 2,50,000 ఉద్యోగాలు మీరు 3 సంవత్సరాల్లో ఇచ్చే పరిశ్రమలు. అదే సమయంలో దీనివల్ల 20 సంవత్సరాల్లో ఎస్జీఎస్టీ కలెక్షన్ గానీ, ఎలక్ట్రిసిటీ డ్యూటీ గానీ, ట్యాక్సెస్ ఆన్ ఎంప్లాయ్మెంట్ గానీ, ఇవన్నీ ఒక 57,650 కోట్ల రూపాయలు బెనిఫిట్ వస్తుంది. ఒక్కొక్క ఫార్మర్ కి 30,000 రూపాయలు రఫ్ గా ఇచ్చేట్టుగా మేము ఒక పాలసీ అనౌన్స్ చేశాం. ప్రొడక్షన్ కూడా మీరు చూస్తే 39 లక్షల మెట్రిక్ టన్నుల సిబిజీ పర్ యానం వస్తుంది. ఒక్కొక్క ప్లాంట్ కి 7,800 ఎంటీ. దీనివల్ల పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ గ్రోత్ రావడం. ఇంకొక పక్కన మనం చూస్తే 500 ప్లాంట్స్ మీరు పూర్తి చేస్తే రెన్యూవబుల్ ఫ్యూయల్ 9,38,000 ఎల్సీబీస్ కి డైలీ రీప్లేస్మెంట్ కి వస్తుంది. ఇట్ ఇస్ ఎ గ్రేట్ బూమ్ ఎన్విరాన్మెంట్ ప్రత్యేకంగా. అంతేకాకుండా 110 లక్షల మెట్రిక్ టన్నులు ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్. దీనివల్ల కెమికల్ ఫెర్టిలైజర్స్ కన్సంప్షన్ తగ్గుతుంది. ఇది కూడా వాతావరణం ఎన్విరాన్మెంట్ ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదే మరిగా మీరు ఇచ్చిన బెనిఫిట్స్ లో అడ్వాన్స్డ్ ఫార్మ్ మెషినరీ, ఐఓటీ బేస్డ్ అగ్రికల్చర్ సొల్యూషన్స్, సస్టైనబుల్ సాయిల్ రెజనరేషన్ అండ్ ఆల్సో సమ్ మోర్ స్పిల్ ఓవర్ బెనిఫిట్స్ అన్ని కూడా ఒక అవగాహనకు వచ్చాం. Not only for Andhra Pradesh, I think for India. And we are really excited as a state to be part of Reliance's growth story and journey. I think this entire project started off on a very casual conversation with Prasad Garu, but I think it caught everyone's imagination, and I'd like to thank my colleague Gudpat Ravi Kumar Garu for taking this project personally, and also Vijayanand Garu to taking this project personally to drive it to a very logical conclusion, and we are where we are today. When I met Mukesh ji and Anant, I had promised that we'll deliver this in 21 days. And when I went back to meet them, I did apologize that it took us 30 days. And the reason I apologized is the Honorable CM has made it very clear that speed of doing business is what Andhra should stand for. So we are here, we will deliver. I think it's a very unique project which captures the imagination of the farmers, our energy security, parallelly creating jobs at a massive scale. So while we have taken care of 25% of Mukesh Bhai's target of creating 2,000 centers, you have taken close to 12.5% of my target of creating 20 lakh jobs. So I thank you for that, and I think it will be a very memorable journey together.
పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం ఏలూరుపాడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చోరీకి ప్రయత్నించిన పిప్పళ్ల రాజేష్ను అరెస్టు చేసినట్లు భీమవరం డీఎస్పీ ఆర్ జయసూర్య వెల్లడించారు. అతని నుంచి ఒక మోటార్ సైకిల్, 20,000 నగదును, ఐరన్ కరెంట్ కట్టర్ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. భీమవరం డీఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ గత నెల 25వ తేదీన రాత్రి సమయంలో కాళ్ల మండలం సీసలి గ్రామానికి చెందిన పిప్పళ్ల రాజేష్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చోరీకి విఫలయత్నం చేశారని పేర్కొన్నారు. బ్యాంకు మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ద్వారా నిందితుడిని గుర్తించి అరెస్టు చేసినట్టు తెలిపారు. రాజేష్ గతంలో దొడ్డనపూడి గ్రామంలో చోరీకి పాల్పడి బంగారం, నగదును దోచుకున్నాడని వెల్లడించారు. అక్టోబర్ నెల 25వ తారీఖున మనకి రాత్రి ఏలూరుపాడు యూనియన్ బ్యాంకులో ఒక అజ్ఞాత వ్యక్తి, ఎవరో గుర్తు తెలియని దొంగ లోపలికి కిటికీ ద్వారా ప్రవేశించి లోపల ఉన్న చెస్ట్ని, ఏదైతే చెస్ట్ ఉందో ఆ చెస్ట్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం చేసిన సందర్భంలో మనకి ఆ మరుసటి రోజు వచ్చి బ్యాంక్ మేనేజర్ మనకు ఒక రిపోర్ట్ ఇచ్చాడు. బ్యాంక్ని అటెంప్ట్ చేయడం అన్నది గ్రేవెస్ట్ అఫెన్స్. యాక్చువల్ బ్యాంక్ లోపలికి చేయడం అనేది ఈ మధ్యకాలంలో మనకి ఎక్కడ జరగలేదు. ఎస్పీ గారు కూడా ఇమీడియట్గా దాన్ని స్పందించి ఒక స్పెషల్ టీమ్ని అరేంజ్ చేశాం. వాళ్ళు ఎస్పెషల్గా బ్యాంక్ గురించి అసలు ఈ టీం ఎవరో చేస్తారు ఏంటి దానికి సంబంధించి ఫుటేజ్ ఇమీడియట్గా లోపల ఉన్నది కలెక్ట్ చేసాము. కలెక్ట్ చేస్తే అతను ఏం చేశాడంటే ఆ యొక్క బ్యాంక్ యొక్క కిటికీ ఏదైతే ఉన్నదో ఉత్తరం సైడ్ ఉన్న కిటికీని, ఆ కిటికీకి కట్ చేసుకుని లోపలికి ఎంటర్ అయ్యాడు. లోపల ఎంటర్ అయ్యి అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ని ముందు కట్ చేశాడు. కట్ చేసి లోపలకి ప్రవేశించి ఆ బ్యాంక్ని చాలాసేపు, 1 గంట 2 గంటలు ప్రయత్నం చేశాడు ఓపెన్ చేద్దాం, చెస్ట్ని ఓపెన్ చేద్దామని. బట్ అతను సక్సీడ్ కాలేదు. అసలు ఈ కిటికీ నుంచి ఆ ఒక్క కిటికీ మాత్రం వర్నలబుల్గా ఉంది, మిగతా అన్నీ కూడా టఫ్గానే ఉన్నాయి. అన్నీ కూడా ఎందుకు ఎలా చేశారంటే ముందు రోజు సీసీ ఫుటేజ్ అంతా చెక్ చేసాం. ముందు రోజు సీసీ ఫుటేజ్ అంతా చెక్ చేస్తే ఒక వ్యక్తి లోపలికి వచ్చి ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయకుండా 2 కాగితాలు లోపల కాగితాలు తీసుకుని ఓన్లీ ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి కొంతసేపు నుంచి అదంతా పరిశీలించి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడు అతను వచ్చిన వెహికల్, అతని యొక్క ఇది అన్నీ కూడా వెరిఫై చేసాం. చేస్తే ఒక ఓల్డ్ టైప్ బ్లాక్ యాక్టివాల మీద వచ్చినట్టు మనం గుర్తించాం. ఆ 2 ఫోటోగ్రాఫ్స్ అంటే పగల వచ్చిన ముందు రోజు వచ్చిన ఫోటోగ్రాఫ్ని, వీడియోని, ఆ రోజు బ్యాంకులో ఉన్న వీడియోని మనం సరిపోల్చి చూసాం. చూసి సుమారుగా అన్నీ ఒకేలా ఉండి, అన్నిట్లుగానే ముఖ్యంగా అతను వేసుకున్న చెప్పులు ఒకేలా ఉన్నాయి. క్రాక్స్ లాంటి చెప్పులు ఉంటే ఇది ఐడెంటిఫై చేసి మేము ఇతనే అయి ఉంటాడని వెరిఫై చేసాం. ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ ఫుటేజెస్ కానీ ఇంకా మరి టెక్నికల్ ఎవిడెన్స్ కానీ అంతా చూసి ఒక ఏరియానే మనం కార్నర్ చేసాం. అలానా ఏరియాలో ఉంటాడు అనుకుని ఆ ఏరియాకు బాగా వెరిఫై చేస్తే అతను సీసల్ గ్రామస్తుడు పిప్పళ్ల రాజేష్ తండ్రి 30 సత్యనారాయణ 30 సంవత్సరాలని మనకు తెలిసింది. అతని మీద నిఘా ఉంచితే సరే అతను అదే వెహికల్ మీద ఈరోజు అతను ప్రయాణించి వస్తుంటే అది మన కాళప ఎస్ఐ గారు అరెస్ట్ చేశారు. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇంట్రాగేషన్ ఇది చేస్తుంటే ఇంకొక అఫెన్స్ కూడా అతను చేశాడు. దొడ్డనపూడి గ్రామంలో ఒక అమ్మాయిని పడుకుంటుంటే ఒక గొలుసు లాక్కెళ్ళిపోతే దాంట్లో అమ్మాయి దగ్గర సగం ముక్కు ఉండిపోయింది, మిగతా సగం ముక్కు అతను తీసుకెళ్ళిపోయాడు. అమ్మేసుకుని ఒక 20,000 రూపీస్ అతని నుంచి క్యాష్ కూడా మనం రికవరీ చేసాము. ఆ 20,000 రూపీస్ క్యాష్ అతను అటెంప్ట్ జరిగిన కేసులోని మనం అతను అరెస్ట్ చేసాం. అతని దగ్గర ఉన్న ఇంప్లిమెంట్స్, ఇది ఆ లోపల వాడిన ఇంప్లిమెంట్, లోపల బ్యాంక్ లోపలికి ఎంటర్ అయిన ఇంప్లిమెంట్ ఏదైతే కట్టర్ ఉందో ఆ కట్టర్ను కూడా అతని దగ్గర సీజ్ చేసాం. వీఆర్ రిమైండ్. ఏపీ కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజును నియమించింది. మంగళవారం జరిగిన ఎన్డీఏ లెజిస్లేటివ్ సమావేశంలో కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో డిప్యూటీ స్పీకర్తో పాటు ఉభయ సభల్లో చీఫ్ విప్ల నియామకం గురించి చర్చించిన విషయం తెలిసిందే. సమావేశం అనంతరం అసెంబ్లీ మండలికి చీఫ్ విప్లను ప్రకటించి ఆ వెంటనే డిప్యూటీ స్పీకర్ను ప్రకటించింది. ఏపీ డిప్యూటీ స్పీకర్గా రఘురాం కృష్ణంరాజును అధికార కూటమి ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. అలాగే అసెంబ్లీలో ఒక చీఫ్ విప్, 15 మంది విప్లు ఉండనున్నారు. శాసనసభలో చీఫ్ విప్గా జీవీ ఆంజనేయులకు, మండలిలో చీఫ్ విప్గా పంచుమర్తి అనురాధ నియమితులయ్యారు. బుధవారం సందర్భంగా బేమడోలు అయ్యప్ప స్వామి ఆలయంలో విశేష అభిషేకాలు, పూజలను నిర్వహించారు. అయ్యప్ప మాల ధరించిన భక్తులు తెల్లవారుజాము నుంచి ఆలయ అర్చకులు స్వామికి విశేష అభిషేకాలు, ప్రత్యేక హారతులు ఇచ్చి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప భక్తులు స్వామివారి శరణాలు పలుకుతూ స్వామి పాటలు ఆలపిస్తూ భజనలు నిర్వహించారు.
సూపర్ 6 పథకాలకు బడ్జెట్లో మొండి చేయి చూపారని నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. బడ్జెట్లో ఉచిత బస్సు ఊసేలేదని, నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించలేదని, రైతు భరోసా, తల్లికి వందనం పథకాలకు అరకొరాగా నిధులు కేటాయించి నమ్మిన ప్రజలను కూటమి ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని గోపిరెడ్డి హెచ్చరించారు. సంక్షేమ పథకాలను విస్మరిస్తే డిప్యూటీ సీఎం పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదని దుయ్యబట్టారు. నేను చెప్పే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒకటే అడుగుతా ఉన్నా, దయచేసి మీరు క్వశ్చన్ చేయండి, ఎందుకు ఇచ్చిన హామీలని నెరవేర్చలేకపోతున్నారు మీరు అడగాలి ఈ ప్రభుత్వంలో ఉండి. మీరు ఎందుకంటే మిమ్మల్ని చూసి చాలా మంది ఓటేశారు, ఈ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడంలో మీరు కీలక పాత్ర పోషించారు. కాబట్టి మీరు కూడా ప్రజల తరపున అడగాలి, అడిగే ఎందుకు ఈ హామీలను మనం మాటిచ్చి ఎందుకు నెరవేర్చలేకపోతున్నాం. ప్లస్ మీకు వచ్చే జమిలీ ఎన్నికలు అంటారు, 27 ఎన్నికలు రావచ్చు. మోస్ట్లీ 3 బడ్జెట్ల కన్నా ఎక్కువ ప్రజెంట్ చేసే అవకాశం కూడా ఉండదు. 24 అయిపోయింది, 25, 26. మహిళలపై అసభ్యకరంగా పోస్టులు పెడుతూ కొందరు చెత్త సంస్కృతికి తెరలేపారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలోని పార్టీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా మహిళలు కించపరిచే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే పోలీసులు అతిగా ప్రవర్తించకుండా సోషల్ మీడియా నిర్వాహకులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పత్రికల్లో, టీవీల్లో వస్తున్న ప్రధానమైన అంశము గగ్గోలు పెడతా ఉన్నారు. ఇది సోషల్ మీడియాలో దానిపైన చేసిన పైన పోలీసులు పోయి పట్టుకొని వస్తూ ఉన్నారు అని. నేను మాత్రం ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, అది ఏ పార్టీ అయినా సరే రాజకీయంగా విమర్శించుకుందాం, కావాల్సి ఉంటే ఏదో తిట్టుకుందాం మనం కానీ ఇంట్లో ఉండే మహిళలు పాపం వారికి ఏమీ సంబంధం లేని మహిళలను కించపరుస్తూ వారికి అక్రమ సంబంధాలు అంటగడుతూ బూతు పదాలతో సోషల్ మీడియాలో పెడితే ఇంతకంటే సంస్కారహీనులు ఎక్కడైనా ఉంటారా అని అడుగుతాను. అది ఏ పార్టీ వాళ్ళైనా కానీ, ఏ పార్టీ అనే పార్టీలు పక్కన పెట్టండి, మీకు విమర్శించండి, ఎండగట్టండి, కావాల్సిన కోపం వస్తే 2 మాటలు తిట్టండి, అంతేగాని అరే రాజకీయాలకు సంబంధం లేని మహిళలపైన, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్న మహిళలపైన, వాళ్ళ కుటుంబ సభ్యులపైన మీరు బూతులు ఎందుకు, వాళ్ళకి అక్రమ సంబంధాలు అంటగట్టి వాళ్ళని కించపరిచి మొత్తం రాజకీయ మీరేమనుకుంటారో మాకు తెలియదు కానీ ప్రజలు మాత్రం ఏవగించుకుంటా ఉన్నారు, మిమ్మల్ని అసహించుకుంటా ఉన్నారు. పైగా పోటాపోటీగా నీవిట్లంటే నీవిట్లా, నీ భార్య ఇట్లంటే నీ భార్య ఇట్లా, నీ చెల్లెలు ఇట్లంటే నీ వాళ్ళ ఇంట్లో ఇట్లా కుటుంబ సభ్యులను కూడా కించపరిచే దాన్ని మానుకోవాలి. మీరు కంట్రోల్ చేయండి వాళ్ళని కంట్రోల్ చేస్తే ఇప్పుడు ఒకరు ఎంకరేజ్ చేయకపోతే వాళ్ళు ఎందుకు అట్లా చేస్తారు. కాబట్టి ఇప్పుడు దాన్ని ఏమైపోతుందంటే వాళ్ళపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే. 4 మక్కిలు ఇరగ్గొట్టేనో వాళ్ళని లోపల పెట్టాల్సిందే. దాన్ని మేము బలపరుస్తాం. కానీ అదే సందర్భంలో నేను చంద్రబాబు గారికి ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు పోలీసు వాళ్ళు పోయి ఇప్పుడు నిన్న నెల్లూరులో ఆయన మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డిని తీసుకొని పోయారు, పోలీస్ స్టేషన్లో 3 గంటలు కూర్చోబెట్టారు. నేను అడుగుతా, పోలీసు వాళ్ళు ఏమైనా జడ్జిలా? ఏమంటే చంద్రబాబు నాయుడు అతను ఎక్కువ మాట్లాడాడు, ఆయన ఎట్లా విమర్శిస్తాడు, దానికి ఉన్న ఆధారాలు అవునా, మా ఆధారాలతో మేము విమర్శిస్తాం. పోలీసుల వల్లనే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మూలకు కూర్చున్నాడు, 11 సీట్లకు పరిమితమయ్యాడు. మీరు అవకాశం ఇవ్వద్దండి అని కోరుతా ఉన్నాను. రాజకీయాల్లో విమర్శలు ఉండవేమండి? విమర్శలు చేసేటప్పుడు కొన్ని చెప్తాము, చెప్పినంత మాత్రం నీకు ఏం ఆధారాలు ఉన్నాయి మాకు వచ్చి చెప్పని పోలీస్ స్టేషన్లో మేము కూర్చోబెడతామంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి ఏమంటే నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, ఎవరైతే ఇలాంటి ఫేక్ బండబూతులు తర్వాత మహిళలను కించపరిచేవి పెడతారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటే తప్పు లేదు. కానీ విమర్శలు చేస్తే కూడా నేను మా పోలీసు వాళ్ళు వస్తారు మీ ఇంటి దగ్గరికి అంటే అది కరెక్ట్ కాదు. విమర్శలు మేము కూడా చేస్తాం, ప్రైమ్ మినిస్టర్ కూడా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.